అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి టాపిక్ డెఫినెట్లీ మెజారిటీకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బిగినర్స్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేస్తాయి, బట్ లాజిక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అండ్ ఆబ్వియస్లీ ప్రతి హైరింగ్లోనూ ఆన్లైన్ టెస్ట్లో మీకు ఇచ్చేది ప్రాబ్లమ్సే. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుని కూడా పెద్ద యూజ్ ఏంటి కదా. సో ఇవాల్టి ఈ వీడియోలో మీరు బిగినర్ అయితే ఓకే, ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవుతే డెఫినెట్లీ లాజికల్ ప్రాబ్లమ్స్ని ఆర్ ఇన్ జనరల్ ప్రాబ్లమ్స్ని, కోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఫైనల్గా నేను హ్యాకర్ ర్యాంక్లోంచి ఒక ఈజీ, ఒక మీడియం అండ్ ఇంకొక హార్డ్ 3 ప్రాబ్లమ్స్కి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది చెప్తాను. ఆ తర్వాత మీరు ఎటువంటి బుక్ని యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అనే బుక్ కూడా సజెషన్ ఇస్తాను. అండ్ ఫైనలీ ఒక సిరీస్ కూడా, మీకు ఫ్రీ సిరీసే, దాన్ని కూడా రికమెండ్ చేస్తాను. ఇఫ్ యూ వాచ్ దట్ డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ స్టార్టింగ్ విత్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చెప్తాను. బట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రీడ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ప్రాబ్లం పెద్దగా ఉందా, చిన్నగా ఉందా అని చెప్పి చూసి భయపడకుండా కంప్లీట్గా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చదవండి. అండ్ నేను అబ్జర్వ్ చేసినట్టు తెలుసా, ఒకవేళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పెద్దగా ఉంటే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పెద్దగా ఉంటే దాంట్లో డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో మీ కంప్లీట్ లాజిక్ యొక్క కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయొచ్చు, దాంట్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ పెద్దగా ఉందని చెప్పి భయపడకండి. స్టేట్మెంట్ పెద్దగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీకు స్టోరీస్లా ఉంటాయి. ఓకే, కాబట్టి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీ ఫస్ట్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అనేది మర్చిపోయి అసలు ఆ స్టోరీ ఏంటి, దాంట్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనేది నార్మల్గా లెట్స్ సే మీ ఫ్రెండ్ మీకు ఒక ప్రాబ్లం చెప్తే మీరు ఏ విధంగా అయితే వింటారో ఆ విధంగా జస్ట్ చదవండి, అర్థం చేసుకోండి. అప్పుడే లాజిక్ ఏంటి, ఏం వాడాలి అదంతా కూడా కైండ్ ఆఫ్ మర్చిపోండి ఫర్ సెకండ్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి అంటే లుక్ ఎట్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్. ఓకే, సో ప్రతి కైండ్ ఆఫ్ కోడింగ్ ప్రాబ్లంలో ఒక ఇన్పుట్ ఫార్మాట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఫార్మాట్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీ లాజిక్ కరెక్ట్ అయినా మీ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫార్మాట్ తప్పైతే యూ కెనాట్ కైండ్ ఆఫ్ పాస్ ది టెస్ట్ కేసెస్. కాబట్టి ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ని చూసుకోండి. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ని ప్రస్తుతానికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో అనేది చూద్దాం. సి, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ద రివార్డ్ అండ్ పెనాల్టీ మెకానిజం ద మోడల్ విల్ ట్రైన్ ఇట్ సెల్ఫ్. మషిన్ లెర్నింగ్లో ఏంటి, మనం అల్గోరిథమ్స్ వాడి సూపర్వైజ్డ్ ఆర్ అన్సూపర్వైజ్డ్ వేలో మోడల్ని ట్రైన్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ఇట్స్ బేస్డ్ ఆన్ పెనాల్టీ అండ్ రివార్డ్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే గేమింగ్లో, హెల్త్ కేర్లో, రీటైల్లో, సప్లై చైన్లో, రోబోటిక్స్లో, అదేవిధంగా అగ్రికల్చర్లో, ఫినాన్స్లో, ఆటోనామస్ వెహికల్స్లో, ఎనర్జీలో, ఎడ్యుకేషన్లో, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్లో, హాస్పిటాలిటీలో, లాజిస్టిక్స్లో, అడ్వర్టైజింగ్లో, సైబర్ సెక్యూరిటీలో, స్పోర్ట్స్లో అండ్ ఫైనల్లీ ఏవియేషన్లో యూజ్ చేస్తున్నారు. మీకు కూడా ఒకవేళ ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ డేటా సైన్స్తో మీ జర్నీని స్టార్ట్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్, ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ప్రస్తుతానికి నెక్స్ట్ కోహోర్ట్ 26th August స్టార్ట్ అవుతుంది. ఫీ ఈజ్ 99K ప్లస్ GST. మీకు స్కాలర్షిప్స్ అప్ టు 30K అండ్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ 10K ఫర్ ద ఫస్ట్ 100 సీట్స్ కూడా లభిస్తుంది. దాంతోపాటు మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసినా దిల్ కాల్ యూ బ్యాక్. గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను బేసిక్గా ఏం చేసేవాడిని అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ముందుగా ఈ ఇన్పుట్కి తగ్గట్టుగా కోడ్ రాసేసుకోండి, అవుట్పుట్కి తగ్గట్టుగా కోడ్ రాసేసుకోండి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే, నేను బేసిక్గా ఏం చేసేవాడిని అంటే ఇన్పుట్కి కైండ్ ఆఫ్ తీసుకోవడానికి ఫస్ట్ కోడ్ రాసేవాడిని, కోడ్ ఫర్ ఇన్పుట్. ఆ తర్వాత సొల్యూషన్ అనే ఒక కైండ్ ఆఫ్ మెథడ్ని రాసేవాడిని. ఐ యూస్ టు జస్ట్ కాల్ దిస్. ఓకే, ప్రస్తుతానికి ఈ సొల్యూషన్ అంటే నాకు తెలీదు, నేను జస్ట్ సొల్యూషన్ అనే మెథడ్ని కాల్ చేస్తూ దాంట్లో ఈ ఇన్పుట్ కైండ్ ఆఫ్ తీసుకున్న దాన్ని పాస్ చేసేవాడిని.
ప్రస్తుతానికి నాకు సొల్యూషన్లో ఏం జరుగుతుంది ఏంటి ఏమీ తెలీదు. ఓకే, అండ్ ఈ సొల్యూషన్ నాకు అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది అనే విధంగా అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ ఆఫ్ ఇన్పుట్ అనే విధంగా కోడ్ రాసేవాడిని. ఓకే, అండ్ ఫైనల్లీ ఈ అవుట్పుట్ని ప్రింట్ చేసేవాడిని. ఓకే, సో ఈ విధంగా జస్ట్ టేక్ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఆఫ్ ది ప్రాబ్లమ్, ఓకే, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అండ్ దాంట్లో ఇన్పుట్ని పాస్ చేయండి అండ్ ఈ అవుట్పుట్ని ప్రింట్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి మీకు సొల్యూషన్ ఏంటో తెలియకపోయినా దట్స్ కంప్లీట్లీ ఫైన్. దట్స్ వేర్ విల్ కమ్ టు స్టెప్ 3. ఇక్కడ మీరు యాక్చువల్ సొల్యూషన్ని రాయాలి. ఓకే, ఇక్కడ యాక్చువల్ సొల్యూషన్ రాద్దాం అనుకున్నప్పుడు చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే ఇమీడియట్లీ స్టార్ట్ చేసిన వెంటనే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచిస్తారు. ఆలోచించకండి. లెట్స్ సే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది అనుకోండి, పట్టనివ్వండి, డోంట్ కేర్. ఓకే, ఇదంతా మన టైం కాంప్లెక్సిటీ కానీ స్పేస్ కాంప్లెక్సిటీ కానీ దిస్ కమ్స్ అండర్ ఆప్టిమైజేషన్. అండ్ ఈ ఆప్టిమైజేషన్ బేసిక్గా మీకు లాజిక్స్ బాగా వస్తున్నాయి అండ్ మీ కోడ్ని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి. అసలు మీకు లాజిక్కే రావట్లేదు అనుకుంటే ఆప్టిమైజేషన్ ప్రస్తుతానికి అక్కర్లేదు. ఓకే, జస్ట్ థింక్ ఆఫ్ ది సొల్యూషన్. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, ఐ థింక్ 2-3 వీడియోస్లో, సొల్యూషన్ మీరు ఆలోచించాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం ఆలోచించాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాలి అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? మనకి HTML ఉందండి. HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకని కాదు? బికాస్ దాంట్లో కొంత కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మెయిన్లీ 2 థింగ్స్ అండి. ఒకటేమో కండిషనల్స్. కండిషనల్స్ అంటే ఏంటి? మన ఇఫ్లు, ఎల్స్లు, ఇఫ్ ఎల్స్లు, ఓకే, దోస్ ఆర్ కండిషనల్స్. మన స్విచ్ కూడా కండిషనల్స్లోకి వస్తుంది. సో ఇఫ్ కానివ్వండి, మన ఇఫ్ ఎల్స్ ఆల్ దాట్, ఆర్ స్విచ్ కానివ్వండి, దట్స్ కండిషనల్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ లూప్స్. ఓకే, లూప్స్లోకి మన ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. యాక్చువల్గా నేనైతే ఎక్కువగా డూ వైల్ లూప్ వాడను, బికాజ్ డూ వైల్ లేకుండా కూడా మీరు ఫర్ అండ్ వైల్తో, యాక్చువల్గా వైల్ లేకుండా కూడా ఉత్తి ఫర్తో కనెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువగా నేను యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్లు అండ్ ఫర్లు. సో మీరు కేవలం మీ దగ్గర ఇఫ్, ఇఫ్ ఎల్స్లు, ఎల్స్ ఇఫ్లు మాత్రమే ఉన్నాయి అండ్ ఫర్ లూప్ మాత్రమే ఉంది అనుకోండి. యూ జస్ట్ హ్యావ్ దీస్ 3 or 4 కన్స్ట్రక్ట్స్. ఇవి మాత్రమే ఉంటే మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది డెఫినెట్గా ఆలోచించాలి. ఓకే, ఆ వేలో ఆలోచిస్తేనే మీకు సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది. థింక్ ద సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ అండ్ ఫర్ లూప్. డెఫినెట్లీ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషనల్స్ అండ్ లూప్స్ ఆలోచిస్తే సొల్యూషన్ రాకుండా పోదు. ఓకే, నౌ నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఒకవేళ మీరు ఈజీ ఆర్ యావరేజ్ మీడియం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఇఫ్ యూ టార్గెటింగ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఈ క్వశ్చన్సే ఉంటాయి. సో దాట్ షుడ్ బి ఇనఫ్. లేదు మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ని ట్రై చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే ఈ టార్గెట్ చేసే కంపెనీస్లో మీకు మీడియం లెవెల్లో కేవలం 1 or 2 క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ 1 or 2 హార్డ్ కూడా ఉంటాయి. ఓకే, మరి ఈ హార్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మీకు డెఫినెట్లీ డిఎస్ఏ కావాలి. ఓకే, సో మీకు డిఎస్ఏ వస్తేనే మీరు ఈవెన్ మీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్స్ని అర్థం చేసుకోగలరు. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాలంటేనే డిఎస్ఏ కావాలి కాబట్టి డిఎస్ఏ బికమ్స్ ద కైండ్ ఆఫ్ మినిమం ఎలిజిబిలిటీ దేర్. బట్ మీకు ఒకవేళ లాజిక్కే రావట్లేదు అనుకుంటే హార్డ్లోకి వెళ్ళకండి. డేటా స్ట్రక్చర్స్ ఏవి వాడకుండా కేవలం మీ వేరియబుల్స్ అండ్ అర్రేస్తో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఫస్ట్ వాటిని మాత్రమే ట్రై చేయండి. సో స్టెప్ 4 ఏంటి? స్టెప్ 4, డోంట్ ట్రై హార్డ్. మీకు లాజిక్ బిల్డింగే రావట్లేదు అంటే హార్డ్ ట్రై చేయకండి. డిఎస్ఏ బేస్డ్ క్వశ్చన్స్ని ట్రై చేయకండి. కేవలం చాలా క్వశ్చన్స్ మీకు అర్రేస్ అండ్ ఉత్ వేరియబుల్స్ యూజ్ చేసే సాల్వ్ చేసే క్వశ్చన్స్ బోల్డ్ ఉంటాయి. సో వీటినే ఫస్ట్ టార్గెట్ చేయండి. ఓకే, అర్రేస్ మాత్రమే కాదు, స్ట్రింగ్స్ కూడా. సో మన స్ట్రింగ్స్ కానీ అర్రేస్ కానీ ఏంటి, ఒక రకంగా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడే నేర్చుకుంటాం, సెపరేట్గా డిఎస్ఏ అక్కర్లేదు. సో అటువంటి వాటిని ఫస్ట్ యూజ్ చేసుకుని సాల్వ్ చేసేయండి. ఓకే, అర్థమైందా? గ్రేట్. బట్ ఒకవేళ మీకు డిఎస్ఏ కూడా కావాలి అంటే
నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ బుక్ ఏంటంటే అగైన్ నేను పర్సనల్గా చదివిన బుక్కే ఇంట్రొడక్షన్ టు అల్గారిథమ్స్ బై కార్మెన్ అనమాట. పేరు ఎక్కడ ఉంది, థామస్ హెచ్ కార్మెన్. ఈ బుక్ మీకు ఆబ్వియస్లీ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఆర్ ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది. ఎక్కడన్నా అంటే జస్ట్ ట్రై ఫర్ ఇట్. ఇందులో మీకు ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ లైక్ గ్రాఫ్స్, ట్రీస్, నాట్ జస్ట్ దాట్ అల్గారిథమ్స్ అన్నీ, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ అన్నీ కవర్ చేసి ఉంటాయి. సో యూ క్యాన్ చెక్ దట్. ఓకే, అండ్ ఫైనల్లీ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఈజీ, మీడియం అండ్ హార్డ్ ప్రాబ్లమ్స్ అండ్ అప్లయింగ్ ది స్టెప్స్, అంతకంటే ముందు దెర్ ఈస్ వన్ సిరీస్ డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను, వంశీ భవానీ సిరీసే, విచ్ ఈస్ 30 days ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఓకే, ఈ ఛాలెంజ్ చాలామంది ఫాలో అవ్వలేదు. ద రీజన్ వాజ్ చాలామందికి క్వశ్చన్స్లో ఆన్సర్స్ అర్థం కాలేదు. సో డెఫినెట్లీ అండి, మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే జస్ట్ ఇలా చూసిన వెంటనే ABCDEFGH అలా అర్థం కాదు కదా. యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. మంచం మీద పడుకొని టైం పాస్ చేసుకుంటా చూస్తే డెఫినెట్లీ అర్థం కాదు. బట్ మీరు ఒకవేళ మీ ఎఫర్ట్ని మీ తరపు నుంచి మీరు పెట్టి ఈ సిరీస్ని వాచ్ చేస్తే ఐ యామ్ షూర్ మీరు ఇవాళ ఉన్న లెవెల్ కంటే ఎన్నో రెట్లు పైకి వెళ్తారు. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. ఓకే, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, టైం పాస్ చేసుకుంటా చూస్తే ఈ సిరీస్ మీకు ఏమీ హెల్ప్ అవ్వదు. బట్ సిన్సియర్గా చూస్తామంటే ట్రై చేయండి, బికాస్ దీంట్లో నేను ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ బోత్ బ్రూట్ ఫోర్స్ అంటే వితౌట్ ఎనీ ఆప్టిమైజేషన్ అండ్ విత్ ఆప్టిమైజేషన్ కూడా టీచ్ చేశాను. సో హెల్ప్ అవుతుంది ఏ విధంగా మీరు ఇంటర్వ్యూస్లో మీ సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూయర్కి. ఫస్ట్ ఏ అప్రోచ్ వాడాలి, ఆప్టిమైజ్డ్ అప్రోచ్కి ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 30 days 30 problems, you will definitely like it. Now coming into the easy, medium and hard. Easy question ఏంటంటే, so given an array of integers, find sum of elements. For example, array ఉంది 1 2 3, సో మీరు 1 + 2 + 3 కనుక్కోవాలంట. ఓకే, క్వశ్చన్ అర్థమైంది. ఓకే, ఆ తర్వాత ఇన్పుట్ ఫార్మాట్ ఏంటి? ఇన్పుట్ ఫార్మాట్ ఫస్ట్ లైన్ కంటైన్స్ ఇంటిజర్ n denoting the size of array. The second line contains n space separated integers representing the array's elements. సో మీకు 2 lines ఉంటాయి. ఫస్ట్ లైన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మీరు ఏం చేయొచ్చు, n అనే వేరియబుల్లోకి బేసిక్గా ఈ ఫస్ట్ నెంబర్ని తీసుకోవచ్చు. అండ్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 to n ఫర్ లూప్ని రన్ చేసి ఆ మిగతా నెంబర్స్ని తీసుకోవచ్చు అండ్ వాటిని యాడ్ చేసి బేసిక్గా అవుట్పుట్ని ఇచ్చేయచ్చు. సో సేమ్ స్టెప్స్ అప్లై అవ్వలేదా? ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్, ఆ తర్వాత అండర్స్టాండ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్. ఆ తర్వాత ఇక్కడ ఏమవుద్ది, సొల్యూషన్ అనే ఫంక్షన్లోకి మీ 6 అండ్ ఈ అర్రేని పాస్ చేస్తారు. ఓకే, ఆ సొల్యూషన్ అనే ఫంక్షన్లో యాడ్ చేసి యూ విల్ రిటర్న్ ద ఆన్సర్ అండ్ ఆ రిటర్న్ చేసిన ఆన్సర్ని యూ కెన్ అవుట్పుట్, యూ కెన్ ప్రింట్ ఇట్ అవుట్. సో సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. ఆ సొల్యూషన్లో వాడిన కన్స్ట్రక్ట్స్ ఏంటి, ఇట్స్ జస్ట్ అ ఫర్ లూప్, అవునా కదా? సో ఫర్ లూప్తో సరిపోయింది. కమింగ్ టు మీడియం క్వశ్చన్. ఈ మీడియం క్వశ్చన్లో ఏంటి, ఓకే మీకు నంబర్లో టైం ఇస్తారంట, దాన్ని మీరు ఒక రకంగా స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి. ఇట్స్ అ మీడియం లెవెల్ క్వశ్చన్ అంట. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ఇట్ మోర్. కమింగ్ ఇన్ టు ద ఇన్పుట్ ఫార్మాట్, సో ఫస్ట్ లైన్ కంటైన్స్ h ద అవర్స్ పోర్షన్, సెకండ్ లైన్ కంటైన్స్ m ద మినిట్స్ పోర్షన్. సో ఇక్కడ 547 అని మీనింగ్. సో కమింగ్ టు ద అవుట్పుట్ ఫార్మాట్ ఈ విధంగా స్ట్రింగ్లో ఉంది. గ్రేట్. లాజిక్ ఏంటి అని చూస్తే, సో ఒకవేళ 30 కంటే ముందు ఉంటే పాస్ట్ ఆ అవర్ని మెన్షన్ చేస్తున్నాం, విచ్ ఈస్ 1 minute past 5, 10 minutes past 5, quarter past 5, half past 5. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంటే ఆ నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ అవర్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో 20 minutes to 6, 5 కాదు ఇప్పుడు 6. ఓకే, quarter to 6, 13 minutes to 6. ఇక్కడ అగైన్ లెస్ దెన్ 30 కాబట్టి 28 minutes past 5. దట్స్ ద లాజిక్. ఓకే, సో ఆ ఫంక్షన్లో మీరు ఏం చేస్తారు ఇప్పుడు, సొల్యూషన్ ఫంక్షన్లో సింపుల్ మీకు ఇచ్చిన ఈ మినిట్స్ డ్యూరేషన్తో ఉన్న ఏదైతే నెంబర్ ఉందో విచ్ ఇస్ 47 హియర్, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 ఆర్ మోర్ దెన్ 30 అని చెక్ చేస్తారు. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ని యూస్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి బేసిక్గా అది పాస్ట్ ఉండాలా ఆర్ 2 అని చెప్పి నెక్స్ట్ అవర్, సో ఈ అవర్ +1 ఉండాలా అనేది మీరు చెక్ చేసి అవుట్పుట్ని రిటర్న్ చేయొచ్చు. అగైన్ సేమ్ స్టెప్స్ అప్లై అయ్యాయి. ఓకే, నౌ కమింగ్ టు ద హార్డ్ ప్రాబ్లమ్. చెప్పాను కదా, హార్డ్ ప్రాబ్లమ్స్లో డెఫినెట్లీ మీకు డిఎస్ఏ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ని మీరు ఎంత చదివినా మీకు ఇన్పుట్ ఫార్మాట్లోనే ఒక ట్రీ ఇస్తున్నారు. సో ఆ ట్రీని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా కోడ్లో మేనేజ్ చేస్తారని తెలియాలంటే డిఎస్ఏలో మీకు ట్రీ అనే డేటా స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. ఆ ట్రీ అనే డేటా స్ట్రక్చర్ వస్తే దిస్ క్వశ్చన్ ఈజ్ రియలీ ఈజీ. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ మీకు ఇచ్చిన ఏదైతే నోట్స్ ఉన్నాయో దాంట్లో ట్రావర్స్ చేసి, ఓకే ఈ A, B అనే సెట్ వేర్ దీస్ 2 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అనేది చెక్ చేయాలంతే. అగైన్ మీకు ట్రావర్స్లో వస్తే జస్ట్ ఇఫ్ కండిషన్లు పెట్టి ఈ 2 కండిషన్స్ని చెక్ చేయడమే. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, హార్డ్ క్వశ్చన్స్లో మోస్ట్లీ మీకు డిఎస్ఏ వచ్చి ఉండాలి.
సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా మీరు మీ లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించాను. డెఫినెట్లీ హెల్ప్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.